మనం ఎంత ఎక్కువగా గొడవ పడితే అంత ఎక్కువగా మన ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి అందరూ కలిసి 1,00,000 కారణాలు వెతకొచ్చు. నేను మాత్రం నీతో కలిసి గడపటానికి కారణాలు వెతకను. నేను మాత్రం నీతో కలిసి గడపటానికి కారణాలు వెతుకుతాను. నిజమైన బంధంలో గొడవలు రావడం సహజం. మనిద్దరం కొట్టుకుందాం, కానీ తగాదా తరువాత ఒకరినొకరు క్షమించుకుందాం. తిరిగి ప్రేమలో పడదాం, ఆనందంగా గడుపుదాం. ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ ప్రేమను నిలబెట్టుకుంటారు. మనిద్దరి మధ్య ఉన్న ఈ దూరం తాత్కాలికమే. ఇది మన ప్రేమకు పరీక్ష లాంటిది. ఈ పరీక్షలో ఇద్దరు కలిసి పాస్ అవ్వటానికి ట్రై చేద్దాం. ప్రేమ అద్దం లాంటిది. ఒకసారి విరిగిపోతే తిరిగి అతుక్కోవటం అసాధ్యం. కొంతమంది జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటారు, జీవితంలో కాదు. తమని తామే ప్రేమించుకోవటానికి ఈ రోజుల్లో మరొకరు నిన్ను ప్రేమిస్తారనుకోవటం అవివేకమే. కొన్ని జ్ఞాపకాలు ఎంత మధురమైనవైనా వాటిని గుర్తుపెట్టుకొని బ్రతకటం చాలా కష్టం. నువ్వు నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు. నేను అనుకున్న దానికంటే నువ్వు నాకు చాలా చిరాకు తెప్పిస్తున్నావు. ఊహించిన విధంగా మనిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నా ప్రతి క్షణం నీతోనే గడపాలనిపిస్తుంది. దానికి కారణం ఏంటో నీకు తెలుసా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.